బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అఖండ 2 సినిమా విడుదల వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమాను ముందుగా ప్రకటించిన తేదీకి విడుదల చేయలేకపోతున్నామని నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల అఖండ 2 చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేయటం లేకపోతున్నామని, ఇది మాకు కూడా ఎంతో బాధ కలిగించే విషయమని చిత్ర బృందం తెలిపింది. సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రతి అభిమాని నిరాశకు మేము అర్థం చేసుకోగలమని నిర్మాతలు ప్రకటన విడుదల చేశారు. ఈ సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామని చిత్ర బృందం తెలిపింది. ఈ జాప్యానికి, అసౌకర్యానికి ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నట్లు వివరించింది. త్వరలోనే ఒక సానుకూల అప్డేట్తో మీ ముందుకు వస్తానని హామీ ఇస్తున్నామంటూ నిర్మాతలు తమ ప్రకటనలో భరోసా ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ థియేటర్లో ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ముందుగా గురువారం రాత్రి ప్లాన్ చేసిన ప్రీమియర్స్ ను రద్దు చేసినట్లు ప్రకటించిన నిర్మాణ సంస్థ కొద్ది గంటల వ్యవధిలోనే చిత్రం విడుదల వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. తాజా ప్రకటనతో అభిమానులు నిరాశకు గురైనప్పటికీ కొత్త విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ చందు అందిస్తారు. కుమార్, చెప్పండి, ఇవాళైతే అఖండ 2 సినిమా థియేటర్లోకి రావాల్సి ఉండగా కూడా మొదటైతే ప్రీమియర్ షోస్ను రద్దు చేస్తున్నట్టు తెలిసింది. అంటే కొద్దిసేపటికే మళ్ళీ కూడా విడుదల తేదీ కూడా వాయిదా వేసినట్టు తెలిసింది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? బాలయ్య ఫ్యాన్స్ అంతా మాత్రం పూర్తిగా నిరాశ చెందారని చెప్పాలి శ్రావణి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్లనే వాయిదా పడిందన్న నిర్మాతలు క్షమాపణ కూడా తెలియజేశారు. ఒక ట్వీట్ ద్వారా కొన్ని అనుకోనివి జరుగుతుంటాయి, సాంకేతిక కారణాలు కారణంగానే సినిమాను నిలుపుదల చేస్తున్నామని వాళ్ళైతే ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అంటే ప్రకటన ఏదైతే ఉందో ప్రస్తుతం అది బాలయ్య అభిమానులు అయితే మాత్రం నిరాశపరిచేలా చేసిందనే చెప్పాలి. అయితే షెడ్యూల్ ప్రకారం అయితే ఈ రోజు విడుదల కావాల్సింది అఖండ 2. ఏదైతే నిన్న ప్రీమియర్స్ నిన్న పడాల్సి ఉండగా అవి అలాగే నిలుపుదల కావటం, అదేవిధంగా ఈ రోజు రిలీజ్ అవుతుందేమో అనుకుని ఎదురు చూసినటువంటి బాలయ్య ఫ్యాన్స్ కి అయితే మాత్రం పూర్తిగా అయితే నిరాశ ఎదురైందని చెప్పాలి. ముందుగా ప్రీమియర్ షోలు వాయిదా వేసినప్పటికీ ఈ రోజు సినిమా ఉంటుందనేది మాత్రం బాలయ్య అభిమానులు అయితే మాత్రం ఖచ్చితంగా ఆశలు పెట్టుకుని ఉన్నారు. రాత్రి అంతా నిద్రపోకుండా ఎదురు చూసినటువంటి అభిమానులు కూడా థియేటర్ల వద్ద ఉన్నారు. వాళ్ళ ఏదైతే వాళ్ళ అభిమాన హీరోని చూసుకోవాలన్న ఆశ ఏదైతే ఉందో దాన్ని కూడా నిరాశ చెందాము. రేపన్న సినిమా రిలీజ్ అవుతుంది, చూసుకుంటాం మేమని ఆశపడిన పరిస్థితి ఉంది. అయితే దానికి ఏదైతే ఈ రోజు నిలుపుదల కావటం అనేది, రిలీజ్ నిలుపుదల కావటం అనేది కొంచెం నిరాశ చెందిందంటే చెప్పొచ్చు. అదేవిధంగా ప్రస్తుతం అంటే కాసేపటికి అయితే మాత్రం మూవీ రిలీజ్ ను వాయిదా వేసామని కూడా నిన్న రాత్రి అయితే మాత్రం 14 రీల్స్ ప్లస్ అయితే మాత్రం ప్రకటించడం జరిగింది. అయితే ఏదైతే మద్రాసు హైకోర్టు బెంచ్ ఎప్పుడైతే ఇచ్చిందో స్టే ఆర్డర్, దాని నేపథ్యంలోనే ఇదైతే జరిగిందని చెప్పాలి. అంటే ఏదైతే యూరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ ఇప్పటికే 14 రీల్స్ సంస్థ మీద అయితే మాత్రం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ అయితే మాత్రం ఏదైతే అఖండ ప్రీమియర్స్ పడుతున్నాయో ముందు రోజు రావటం అనేది ఆసక్తికర అంశంగా మారిందని చెప్పాలి. ఏదైతే సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందన్న ఆశ ఏదైతే ఉందో సినిమా మీద, ఆ సినిమా ఏదైతే ఉందో అది నిలుపుదల కావటం అనేది ప్రస్తుతం సినీ వర్గాల్లో అయితే మాత్రం హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. అయితే బాలకృష్ణ సినిమా కాబట్టి అది రిలీజ్ అవుతుంది, పెద్దలు దీనిలోకి వస్తారు, మాట్లాడతారు అన్న ఏదైతే ఆశలు ఉన్నాయో అవి కూడా అడియాసలు అయిన పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకుంటే మాత్రం బాలకృష్ణకు సంబంధించిన అఖండ 2 అయితే మాత్రం ప్రస్తుతం నిలుపుదల చేశారనే చెప్పాలి శ్రావణి.
చందు, మరి అభిమానుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అంటే నిన్న ఉదయం నుంచి కూడా అయితే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రీమియర్ షోస్ గురించి. థియేటర్స్ దగ్గర నిన్నటి నుంచే కూడా ఒక సందడి వాతావరణం నెలకొంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో సినిమా ఆగిపోవటం అభిమానుల్లో ఎలాంటి నిరాశ ఉంది? శ్రావణి పూర్తిగా నిరాశ చెందారని చెప్పాలి శ్రావణి. అంటే నిన్న సినిమా రిలీజ్ ఉన్న నేపథ్యంలో మన వైకే టీవీ నిర్వహించినటువంటి లైవ్ షోస్ కావచ్చు, వాటన్నిటికీ కూడా అభిమానులు అయితే పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే ఉదయం నుంచి కూడా అభిమానులు అయితే మాత్రం పూర్తి ఆశలతో సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని, అదేవిధంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న ఆశలతో అయితే మాత్రం నిన్న ఉదయం నుంచి ఉన్నారు. కానీ దానికి ఏదైతే వ్యతిరేకంగా రాత్రి వచ్చినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో 14 Days Plus నుంచి, అది పూర్తిగా అయితే నిరాశను కలిగించిందనే చెప్పాలి. దీనికి సంబంధించి అంటే గతంలో ఏదైతే 28 కోట్ల రూపాయలు యూరోస్ ఇంటర్నేషనల్ కి బకాయించారన్న ఆరోపణ ఏదైతే ఉందో దాన్ని తెర మీద తీసుకొస్తూ 14 Days Plus మీద యూరోస్ ఇంటర్నేషనల్ అయితే పిటిషన్ దాఖలు చేసింది. అయితే గతంలో అయితే మాత్రం అప్పట్లో కోర్టు అయితే మాత్రం దీన్ని ఇవ్వలేదు, నిలుపుదల చేయలేదు. కానీ రెండోసారి పిటిషన్ దాఖలు చేసిన సమయంలో మాత్రం కోర్టు అయితే మాత్రం అనూహ్యంగా మాత్రం స్టే ఆర్డర్ ఇచ్చింది. అది కూడా ప్రీమియర్స్ పడే ముందు రోజు స్టే ఆర్డర్ ఇవ్వటం అనేది మాత్రం సర్వత్రా అయితే మాత్రం ఆసక్తిగా అనిపించిందనే చెప్పాలి. మొత్తంగా చూసుకుంటే అఖండ 2 అనేది నిన్నంతా కూడా అభిమానులు అంటే పలు ప్రాంతాల్లో అంటే ప్రతి జిల్లాకు సంబంధించి కూడా అభిమానులు తమ అభిమాన హీరోని చూసుకునేందుకైతే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం నిన్నే కటౌట్లు, బ్యానర్లు అన్ని సిద్ధం చేసుకున్నారు, బాణాసంచాన్ని సిద్ధం చేసుకున్నారు. సినిమా విడుదలైన వెంటనే కూడా సెలబ్రేషన్స్ చేసుకోవాలని కూడా ఏదైతే ఏర్పాట్లు చేశారో అవన్నీ కూడా నీరుగారిపోయినాయని చెప్పాలి. థియేటర్ల వద్ద అయితే మాత్రం పెద్ద ఎత్తున అభిమానులు అయితే ముందుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏపీ గవర్నమెంట్ కావచ్చు, ఇటు తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఇరు రాష్ట్రాలు కూడా బాలయ్య సినిమాకి సంబంధించి ఇప్పటికే టికెట్ల ధరను కూడా పెంపుదల చేశారు. అంటే 600 రూపాయలు టికెట్ ధరను అయితే పెంపుదల చేశారు. అయినప్పటికీ ఈ సినిమా నిలుపుదల కావటం అనేది థియేటర్ సంబంధించి అక్కడ వరకు అంటే థియేటర్లో పడుతుంది, కాసేపట్లో బొమ్మ పడుతుంది అని ఊహించి ఉన్నటువంటి అభిమానులకైతే మాత్రం నిరుత్సాహం ఎదురైందని చెప్పాలి శ్రావణి. చందు, ఇక నిర్మాతలు కూడా అభిమానులకు క్షమాపణలు అయితే చెప్పారు. అంటే ఈ మంత్లోనే త్వరలోనే ఒక డేట్ కూడా ఫిక్స్ చేస్తా అన్నారు. అది ఈ మంత్లోనే అయి ఉండొచ్చా? ఎస్ శ్రావణి, మ్యాక్సిమం ఈ మంత్లోనే దీనికి సంబంధించిన ప్రకటన అయితే విడుదల చేసే అవకాశం ఉంది. ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి సినారియో ఏదైతే ఉందో మనం పరిశీలిస్తే ప్రస్తుతం హైకోర్టు ఏదైతే మద్రాస్ హైకోర్టు బెంచ్ ఏదైతే స్టే ఆర్డర్ ఇచ్చిందో ఆ స్టే ఆర్డర్ ఆధారంగానే ప్రస్తుతం నిలుపుదల చేశారని అయితే తెలుస్తుంది. అయితే దీని మీద అంటే ఇప్పుడు నిర్మాణ సంస్థలు రెండు కూడా పెద్ద నిర్మాణ సంస్థలే. యూరోస్ ఇంటర్నేషనల్ సంస్థ అంటే చిన్న నిర్మాణ సంస్థ ఏం కాదు, అది చాలా పెద్ద నిర్మాణ సంస్థ. అయితే వీళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి ఏదైతే బకాయిలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని వీళ్ళు మాట్లాడుకుని పరిష్కరించుకుంటే సరిపోతుందని ప్రస్తుతం అయితే మాత్రం సినీ వర్గాల్లో అయితే టాక్ అయితే నడుస్తుంది. అదేవిధంగా ఏది కోర్టుకు సంబంధించి అంటే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి అక్కడ దానికి సంబంధించిన ఏదైతే ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని తొలగించే దిశగా అయితే మాత్రం ఈ సినిమా యూనిట్ అదేవిధంగా మేకర్స్ అంటే 14 Days Plus మేకర్స్ అయితే మాత్రం కృషి చేస్తారన్న ఏదైతే నమ్మకం ఏదైతే ఉందో అదైతే ప్రస్తుతం యూనిట్ లోనూ అదేవిధంగా సినీ వర్గాలు అయితే ఉంది. చూడాలి ఇవాళ నుంచి మొదలు పెడితే ఏ రోజుకి విడుదల చూడాలి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చందు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.